నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే అంశంపై ఊహించని రేంజ్లో చర్చ నడుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. నన్ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. కొడంగల్లో దొంగ దెబ్బతీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొంద పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. రేవంత్ రెడ్డి ఎందుకు అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు? అసలు కొడంగల్లో ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డిలో ఎందుకు ఓటమి భయం మొదలైంది? రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పబోతున్నా. స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, అదేనండి ఎస్ఐఆర్ అనే ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కొడంగల్కు వెళ్లి తన ఫామ్ను నింపారు. సాధారణంగా ఇదొక రొటీన్ ప్రక్రియే అయినప్పటికీ ఫామ్ నింపిన అనంతరం ఆయన చేసిన కామెంట్సే సెన్సేషన్గా మారాయి. ఒక రకంగా తన భవిష్యత్తుపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. ఆయన ఏమన్నారో తెలుసా? తాను సీఎంగా పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉంటే తనను రాజకీయంగా దెబ్బతీయాలని పెద్ద కుట్ర చేస్తున్నారని కామెంట్ చేశారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ చాలా ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ఓటర్లను, మద్దతుదారులను పక్కా ప్రణాళిక ప్రకారం జాబితా నుంచి తొలగించే కుట్ర జరుగుతోందని వాపోయారు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. ఇది కొడంగల్లో తన గెలుపుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని క్లియర్గా చెప్పారు. ఇది ఎంత పెద్ద మాటనో రాజకీయాలను రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. తన ఓటమి గురించే రేవంత్ మాట్లాడారంటే గ్రౌండ్ రియాలిటీ ఏంటో, కాంగ్రెస్ పై ప్రజాభిప్రాయం ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పండితులు. ఈ రోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి స్వయంగా తన నియోజకవర్గంలోనే తన ఓటమి గురించి రేవంత్ బహిరంగంగా చెప్పడం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. రేవంత్ రెడ్డి గతంలో కూడా ఒకసారి కొడంగల్ నియోజకవర్గంలో ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కొడంగల్లో ఓటర్ల నమోదు, తొలగింపుల వ్యవహారంపై రేవంత్ రెడ్డి మాట్లాడటంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. యంత్రాంగం అంతా సీఎం చేతిలోనే ఉంది. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ ఓటర్ల తొలగింపు ఎవరి ద్వారా జరుగుతోంది? ఇక్కడే కొన్ని అనుమానాలు తలెత్తుతాయి. రేవంత్ రెడ్డి ఎందుకు ఓటమి గురించి మాట్లాడారో అర్థమవుతుంది. ఆయన నేరుగా ఇది తన గెలుపుపై ప్రభావం చూపుతుంది అని స్పష్టంగా చెప్పారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ కామెంట్స్ విన్న తర్వాత కొడంగల్లో రేవంత్ పై, రాష్ట్రంలో కాంగ్రెస్ పై ఎంత వ్యతిరేకత ఉందో రేవంత్ రెడ్డి కూడా అర్థమైందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి మాటలపై ప్రతిపక్షాలు కూడా స్పందిస్తున్నాయి. ముఖ్యమంత్రికి అప్పుడే ఓటమి భయం ఆవహించిందా అని ప్రశ్నిస్తున్నాయి. 2.5 ఏళ్లకే రేవంత్ కు ఫుల్ క్లారిటీ వచ్చేసిందని, ఇంకో 2.5 ఏళ్ల పాలన మిగిలుండగానే అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని కామెంట్ చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల్లో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను గ్రహించి రేవంత్ రెడ్డి ముందస్తుగా ఓటర్ల తొలగింపు నెపంతో సాకులు వెతుక్కుంటున్నారని టాక్ నడుస్తోంది. గతంలో కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొడంగల్లో కూడా గెలిచే పరిస్థితి లేదని తాజా వ్యాఖ్యలతో ఆయనే స్వయంగా ఒప్పుకున్నట్లు అయిందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. కేవలం కొడంగల్ మాత్రమే కాదు, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు రాబోయే రోజుల్లో కష్టాలు తప్పవా అనే కోణంలోనూ చర్చలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ తర్వాత సామాన్య ప్రజల్లోనూ అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలనపై దృష్టి పెట్టాల్సిన సీఎం ఓటర్ల జాబితా కుట్రల గురించి మాట్లాడటం ఆయన ఆత్మరక్షణలో పడ్డారనడానికి నిదర్శనమని విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు. హామీల అమలులో వైఫల్యం, క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తి, రేవంత్ అనుభవ రాహిత్యం వల్ల ఎదురవుతున్న సవాళ్లు, ఓవరాల్గా రైతులు, నిరుద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల్లోనూ కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు రేవంత్ కు కూడా తెలిసిపోయిందని, అందుకే ఆయన తన ఓటమి గురించి మాట్లాడుతున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
అసలు రేవంత్ తన సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయే పరిస్థితి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో తెలిసిపోతోందని నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త వేడిని రాజేశాయి. రేవంత్ రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్లో తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కొడంగల్లో రేవంత్ రెడ్డే ఓడిపోయే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి కామెంట్స్ వెనుక ఓటమి భయమేనా? ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.